ఏంటిది? అతిథులతో ఇలాగైనా ప్రవర్తించేది? వీళ్ళు మనకు అతిథులేంటి పిన్ని గారు? ఏ డబ్బున్న మహారాజులు మాత్రమే నీకు అతిథుల్లా కనబడతారా? అమ్మా, వీళ్ళు నాకు దూరపు చుట్టాలమ్మా. ఇవాళ ఫంక్షన్ కదా, అమ్మగారికి చెప్తే పిలిపించమన్నారు. ఇన్నాళ్లు లేని చుట్టరికం ఇప్పుడెలా కలిసింది? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు తారా. వాళ్ళు మనకు చుట్టాలు కాదు. మా ఇంటిని నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా మాకు చేదోడు వాదోడుగా ఉంటున్న మా వీరయ్య చుట్టాలు. ఈ ఫంక్షన్లో ఇప్పుడు వీళ్ళు అవసరం పిన్ని గారు? నీకవసరం లేకపోవచ్చు, కానీ నాకు చాలా అవసరం ఉంది తారా. అది కాదు పిన్ని గారు. ఏటమ్మా, ఇప్పుడు వెళ్ళిపోమంటారా ఏటి? పేదోళ్ళు మీ పెద్దాళ్ళ ఫంక్షన్కి రాకూడదా? వచ్చారా? రెడీగా ఉంటారు. మరే మీతో గిల్లి కజ్జలు పెట్టుకోవాలని మాకు సరదా. నువ్వు నోరు ముయ్యి. పిన్ని గారు, వీళ్ళు ఫంక్షన్కి రావడం నాకు అసలు ఇష్టం లేదు. మా బోటి వాళ్ళు మీ ఫంక్షన్కి రావడం ఇష్టం లేక అంటున్నారా, లేక వాళ్ళకి మీకు ఏదైనా కనెక్షన్ ఉందని వద్దంటున్నారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరనుకుంటున్నదే తారమ్మా. వీళ్ళని చూసి భయపడుతున్నారా? భయమా? నాకా? నాకెందుకు భయం? మరి ఇందాకటి నుంచి వాళ్ళని పొమ్మని పట్టుబడుతున్నారు. ఒకేళ వాళ్లకు డబ్బు లేదని పొమ్మంటున్నారా? అట్ట అయితే మాము డబ్బు లేని వాళ్ళమే కదా, మాము కూడా వెళ్ళిపోవాలా? భూమి, నువ్వు కూడా ఏంటి? తారమ్మగారు వీళ్ళని కారణం లేకుండా వెళ్ళిపోమంటున్నారు కదమ్మగారు. కారణం లేకుండా ఏముంది? ఈ అలగా జనం అంతా ఫంక్షన్కి ఎందుకని? తారా, హద్దు మీరు మాట్లాడకు. ఎవరు అలగజనం? కేవలం డబ్బు లేనంత మాత్రాన అలగజనం అవుతారా? అయినా ఒక మనిషి విలువ డబ్బును బట్టి ఉండదు. ఒకవేళ అదే నిజమైతే మా హోదా ముందు నీ స్థాయి ఏంటో మాకన్నా బాగా నీకే తెలుసు.